హాయ్ అండి. నేను మీ విజయ్. నేను నా మాట మొన్నే చెప్పాను కదండి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఇంకా మన ఇతర దేశాలైన జెరూసలేము, శత్రు దేశాలైన పాకిస్తాను, అట్లాగే చైనా, ఇవన్నీ సర్వనాశనం అయిపోతాయని మొన్నే చెప్పాను. నేను చెప్పి కూడా 5 days కాలేదు. ఇంకో ప్రమాదం ఉంది, విమాన ప్రమాదం ఇంకొకటి ఉంది, జరగాల్సింది తొందరలో జరుగుద్ది అని చెప్పాను. అర్థమవుతుందా? విమాన ప్రమాదం ఇంకొకటి ఉంది, జరగాల్సింది జరుగుద్ది, వెయిట్ చేయండి, వెయిట్ చేసినప్పుడు మీరే అప్డేట్ ఇవ్వండి అని చెప్పాను. ఇప్పుడు నాకు అప్డేటు నేను చూడలే, నాకు 6 పంపించారు అప్డేటు. ఈ మహారాష్ట్ర అయితే ఏది ఉందో, ఉత్తరాఖండ్ అయితే ఉందో, మలేషియా ఏది ఉందో, సింగపూర్ ఏందో, థాయిలాండ్ ఏందో, ఈ మన దేశాలు కాకపోయినా దాంట్లో మనం ఎంతో కొంత ఉన్నాం. ఉద్యోగరీత్యా, ఏదైనా వ్యాపార రీత్యా, ఏదో ఒక రకంగా ఏదో ఒక దేశంలో మనం ఉన్నాం. తెలుగు వాళ్ళు అంటూ ఎక్కడొకక్కడ ఉన్నారు. నమ్మలేదని మీరు అనుకోవద్దు, నమ్మకూడదని మీరు అనుకోవద్దు. ఎవరి నమ్మకం వాళ్ళకుంటారు. రెండోది, సత్యనారాయణ గారు, మీరు నాకు వాట్సాప్లో పెట్టిన దానికి నేను ఇప్పుడు రాజమండ్రి దగ్గర అనపర్తి వెళ్ళి ఓపిక చేసుకొని అవన్నీ ఎతికి అవి నాయి కాదు, మా తాతకి. అర్థమైందా? తాత తర్వాత నాకు, మా నాన్నకు కూడా కాదు, నాకు. సరేనా? దానికి ఇంకా ఒక 2-3 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకో తెలుసా? ఇంకా ఆయన ఉన్నాడు, పేరు గన్నయ్య. అర్థమవుతుందా? తన తదాంతరం నాకు చెందేలా రాశాడు. రెండో విషయము, డబ్బే కావాలనుకుంటే 1000 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలు నేను సైలెంట్లో పెట్టాను. ఈ కాలు కట్ అయ్యే లోపలికి నిజమెంతో మీరే తెలుసుకోండి. కాలజ్ఞానం ఎంత పవర్ఫుల్లో మీకు తెలుస్తుంది. ఓకే అండి, బాయ్. చిన్న షార్ట్ వీడియో. బాయ్. సత్యనారాయణ గారు, మీకు కూడా బాయ్.